ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చాలండి. ఇప్పుడు అక్కడ ఏం అర్థమైంది మీకు ఆ వచనంలో? చనిపోయిన వారిని గురించి ఏమని చెప్తుంది బైబిల్? మరి ఎవరి గురించి ఆడమంది? అక్కడే ఉంది కదా. అందుకనే నేను వెళ్ళిపోవచ్చున్న ఎన్ని రాయకుండా పోవచ్చున్న వారిని గురించి ఏం చేయమన్నాడు? ప్రలాపించండి, ఏడవండి అన్నాడు. చచ్చిపోయినోడు గురించా? వద్దంటున్నాడు. మరి పోవచ్చున్నగా వాడి గురించి ఆడమంటాడేంటి? ఆ ఏడుపు ఎలా? మీ అందరికి చచ్చిపోయినోడి దగ్గర ఆడడం బాగా తెలిసిండే. మీకు అర్థమైందా? ఇంక నేను దాని గురించి మాట్లాడలేదు. చచ్చిపోయిన శవం దగ్గర ఆడవడం మీకు తెలుసు. ఎందుకంటే ఆయనతో మనకున్న బంధాన్ని బట్టి కానివ్వండి, మనకి చేసిన సహాయాన్ని బట్టి కానివ్వండి, మనతో ఉన్న సత్సంబంధాన్ని బట్టి కానివ్వండి, అనుబంధాన్ని బట్టి కానివ్వండి, రక్త సంబంధాన్ని బట్టి కానివ్వండి, సహవాసాన్ని బట్టి కానివ్వండి, ఏ విధంగానైనా కూడా ఆ మనిషి లేడు కనుక అవన్నీ తెలుసుకున్నప్పుడు కొంత కన్నీరు వస్తుంది, ఏడుస్తాం, బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే వెళ్ళిపోవచ్చున్న వానిని గురించి ఏడవలసిన ఏడుపు గురించి చెప్తున్నాడు. అది ఎలా, ఏం చేయాలా, దీని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? పోయినోడు గురించే ఆలోచిస్తున్నారు. పెట్టి తయారు చేశారంట, సమాధి పెట్టాను. పెట్టే సాధారణంగా ఏ క్లాత్ ఉంటుంది దానికి? వైట్ క్లాత్ ఉంటుంది. దాని మీద సిలువ గుర్తులు వేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకం అండి. సాధారణంగా సిలువ గుర్తు ఏ కలర్ వేస్తారు తెలుసా మీకు? రెడ్ కలరు లేదంటే బ్లూ కలర్ వేస్తారు. బ్లూ లేదా రెడ్. ఓకే. అయితే ఒరేరే కొట్టు దగ్గరికి వెళ్ళి రిబ్బన్ కొనకరారా అన్నాడంట. ఎందుకంటే ఆ పెట్టితో పాటు పంపలేదాడు, బాక్స్తో పాటు రిబ్బన్ పంపలా. అందుకని ఊర్లో పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ కుర్రాడికి ఇచ్చి డబ్బులు, ఒరే కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక రిబ్బన్ కొనక్కరమ్మంటే, సాధారణంగా మన కొట్లో దొరికే ఏ రిబ్బన్లో? ఆడపిల్లలు స్కూల్కి వేసుకెళ్ళే జల రిబ్బన్లే కదా, అదైనా సెట్ అవుద్ది. ఆ రిబ్బన్ అది కూడా. అయితే సాధారణంగా దొరికే రిబ్బన్ బ్లాక్ తెచ్చేసారట. వేసేసరికి అంతా రెడీ అయిపోయింది. బాడీ స్నానం చేయించారంట, తీసుకొచ్చి పెట్టిలో పెడుతుంటే పాస్టర్ అమ్మగారు అంటున్నారంట. పాస్టర్ అమ్మగారు ఏమని తెలుసా? నీకు మతి ఉందా లేదా? నువ్వు వాళ్ళకి చెప్పాల్సిందే. అదే నల్ల రిబ్బన్, అసలు నల్ల రిబ్బన పెట్టొచ్చా అని చెప్పేసి అక్కడ గొడవట. ఎక్కడా? పెట్టి దగ్గర, సమాధి పెట్టి దగ్గర, ఆ పెట్టి మీద ఉన్న సిలువు దగ్గర, రిబ్బన్ దగ్గర గొడవట. ఆయన చచ్చిపోయి అప్పటికి 3 రోజులు అయింది. బాక్సులో పెట్టి 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 తీసేశారు. ఆయన వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయింది? వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయిందండి? 3 days అయింది. మరి అక్కడ ఉన్నది ఏంటది? శవమా ఇంకేమన్నాను? మట్టిది కదా. ఆ మట్టిని తీసుకెళ్ళి, నియమం కదా, ఆదామా నీవు మట్టి నుండి తీయబడ్డావు కనుక తిరిగి మొన్నై ఆ మట్టిని తీసుకెళ్ళి మట్టిలో కలపాల. ఈ మట్టిని ఎట్టకెళ్ళడానికి ఒక పెట్టె, ఆ పెట్టి మీద కూడా మళ్ళదేంటి? ఒక సిలువు గుర్తు కోసం దెబ్బలాట. ఈ కోళ్ళు, పెద్ద కోళ్ళు, అసలు ఆ మామ ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూసిన కోళ్ళు ఈ పెద్ద కోళ్ళే. ఏ రోజైనా అంత ముద్ద తెచ్చేసిన పాపాన పోలేదు. కానీ ఎక్కడ పట్టింది పట్టు? అబ్బో, అంటే ఇప్పుడు రెడ్ సిలువు గుర్తు తీసుకొచ్చి చేసేస్తే ఆయన పరలోకం వెళ్ళిపోతాడా? పోనీ అది తీసుకొచ్చి చేద్దాం, ఇవిడు రికమెండేషన్ చేసి ఏమైనా పరలోకానికి పంపించేస్తుందా? వేటి కోసం ప్రాకులాడుతున్నారో, వేటి కోసం ఏడుస్తున్నారో ఒకసారి ఆలోచించండి. రకరకాలండి. సమాధి చేసి ఇంటికి వచ్చేటప్పుడట కొన్ని ఏరియాల్లో ముళ్ళకంప వేస్తారండి. అడ్డు ఊరి చివరి ఊరి మయాన ఆ సమాధుల తోటకి వెళ్ళే దారిలో ముళ్ళ కంచి వేస్తారు. ఎందుకు వేస్తారు ముళ్ళ కంచి తెలుసా మీకు? తెలీదా? చచ్చిపోయినోడు రాకుండా ఉండాలని. అంటే నువ్వు దాటేసి వచ్చావు, నీకంటే చేతగానోడా చచ్చిపోయినోడు? అసలు చచ్చిపోయినోడు భూమి మీద ఎందుకు ఉంటాడా? ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఉండడు కదా భూమి మీద. మనం బైబిల్ ప్రసంగ గ్రంథాలు చాలాసార్లు చదువుకున్నాం. ఏమని? సూర్యుని క్రింద జరుగు వాటిలో వానికి ఎప్పటికీ
పొంతే లేదు. లేనప్పుడు ఎక్కడికి వస్తాడు ముళ్ళకంచి దాటి? అయినా మనలో మన మాట, ఆత్మకు ఒకవేళ ముళ్ళకంచి అడ్డా, చైనా వాళ్ళు కూడా అడ్డు కదా దానికి, అవునా కాదా? ఇంకా కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని పద్ధతులు. ఆ మధ్య బలగం సినిమా అని ఒక సినిమా తీశాడు, బలగం రమేష్ ఏదో సంథింగ్ పేరు. మహానుభావుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో వేచి చూపించండి బిడ్డలారా అన్నాడట. ఏదే బలగం సినిమా మొన్న న్యూస్లో చూపిస్తున్నారు, నేను సినిమా చూడలేదులేండి. 20 ఏముందరా అందులో అంటే, గట్లనా అందులో మస్తుగా ఉంటుంది అన్నాడట. ఏముందంటే కాకి పిండం తినే సీను హైలైట్ అంట. అది ప్రతి సాంప్రదాయంలోనూ, మన ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయంలో ప్రతి ఇంటికి చేరాలన్నాడు. ఏంట్రా కాకి పిండం తినడం, పిండం తినే సీన్ ఏంటంటే, ఆ పిండం తినడానికి వచ్చిన కాకి వాడేనంట. ఎవరో అది చచ్చిపోయినాడు. మరి ఇలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు, ఏం చేయాలంటారు? సమాజాన్ని ఏలికలే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఇంకెవరు చెప్తారు ఈ లోకానికి జ్ఞానం? మా ఊర్లో కూడా ఒక ఆయన చచ్చిపోయాడండి, పెద్ద ఆయన. చచ్చిపోతే ఒక్కడే కొడుకండి. అయితే పెద్ద ఆయన కదా, పెద్ద ఆయన అంటే మరి సమాధి కార్యక్రమం కూడా పెద్దగానే చేస్తారు కదండి. గట్టిగా తెచ్చారండి తారాజోలు. మీరేమంటారు వాటిని మాకు తెలియదండి. తారాజోలు అంటారు, ఇలా గాల్లోకి వేస్తారు కదా. సమాధి దగ్గరికి వెళ్ళేంత వరకు బాగా ఒక 50-60 వరకు పేల్చేశారండి. పేల్చిన తర్వాత మా సమాధి చేశారు, పిండకూడు పెట్టేశారండి. ఒక యాప్ సెట్ దగ్గర పిండకూడు పెట్టి వీళ్ళందరూ దూరంగా వచ్చి చూస్తున్నారు. ఏంటి ఎందుకు అని అంటే, కాకి రావాలి పిండకూడు తినాలి. అలా ఆ ఊరికి, ఆ గ్రామానికి ఉన్న కట్టుబాటు కూడా ఏంటంటే, మా దరిద్రం కొద్దీ కాకి పిండకూడు తినకుండా ఇంటికి వచ్చి భోజనాలు తినే పరిస్థితి. అంటే అది ఎప్పుడు తింటుందో, మనం ఇంటికి వచ్చి, అర్థమవుతుంది నా భాష, కాకి పిండకూడు తినకుండా చెప్పండి ఇంటికి వచ్చి భోజనం, అది మ్యాటరు. సరేనండి, అది ఎట్టకేళ్ళకి 5 గంటలైనా కూడా కాకి వస్తలేదండి. పొద్దున్నుంచి కూర్చున్నారండి. ఇక ఎందుకు రావట్లేదా ఏంటని చెప్పేసి ఆరాధిస్తే మ్యాటర్ బాగా అర్థమైపోయింది. ఇప్పుడు 100 తెత్తి ఎన్ని పేల్చారు అవుట్లు? 50-60 పేల్చారు. ఇంకెన్ని ఉన్నాయి? ఈ కాకి రావట్లేదు కదా, ఈ లోపు కాకి వచ్చేలోపు ఏం చేద్దామంటే ఉన్న 40 కూడా పేల్చేద్దామని వరుసగా ధన వదిలేశారు. వదిలితే ఏముంది, ఉన్నాయి ఎన్ని పోయినాయి. ఇంక పిండ కూడా తినడానికి ఏమవుతుంది? ఎవట్లు దెబ్బకి అన్నీ కూడా ఎగిరిపోయినాయండి. సరేనండి, 5ంటికి వచ్చిందండి ఒక కాకి. పాపం పోత వాళ్ళ మామని తీసుకెళ్ళాడంటే ఈవిడ మమకారంతో చివరిగా ఆ సమాధి కార్యక్రమం కూడా చూడటానికి. ఒక్కగానొక్క కొడుకు కదా. ఈ మామ అంటుందంట, ఆ వేప చెట్టు మీద ఉన్న ఆ కాగితం అంటుంది, రే నీ కొడుకు బాధపడతారు రారా, పొద్దున్నుంచి కూర్చొని తొందరగా వచ్చి తినిపోరా, మమ్మల్ని బాధ పెట్టకురా. ఈ ఒక్కసారికి మా మాట ఎవరితో మాట్లాడుతుంది అంటే, ఎవరది? చచ్చిపోయినాడు. రకరకాల పద్ధతులు, రకరకాల ఆలోచనలు, రకరకాల విధానాలు మనం భూమి మీద చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్లో కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఒక ఆయనకి 2 కొడుకులండి. 2 విషయాలు మీకు డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాను. ఒకటి, చనిపోయిన వారిని గూర్చి ఆడవద్దు. చనిపోయిన వారిని గూర్చి ఆడవద్దు. తర్వాత పదం ఏమన్నాడు తెలుసా? పోవుచున్న వారిని గూర్చి ఏడవమన్నాడు. మనకి 2 క్లియర్ అవ్వాలి. చనిపోయిన వారిని గూర్చి ఆడవద్దు, ఎందుకు ఆడవద్దో తెలియాలి. రెండోది, పోవుచున్న వారిని గూర్చి ఏడవండి, ఎలా ఏడవాలో తెలియాలి. ఈ 2 తెలిస్తే మన పాఠం అయిపోయినట్టే. అర్థమైంది నా భాష? మా నాన్న కదండి, మా నాన్న మీద నాకు ఎక్కువ గౌరవం ఉంది, అభిమానం ఉంది, మమకారం ఉంది. నాకు అంత చేశాడు ఇంత చేశాడు కాబట్టి నేను మర్చిపోలేకపోతున్నానండి, అందుకే ఏడుస్తున్నాను. తట్టుకోలేకపోతున్నానండి, అందుకే ఏడుస్తున్నాను. భర్త కదండి, నన్ను విడిచి వెళ్ళిపోయాడండి, ఆ బంధాన్ని గుర్తు చేసుకొని తట్టుకోలేకపోతున్నానండి, ఏడుస్తున్నాను. అసలు అలా ఏడ్చేవారు క్రైస్తవులే కాదు. ఎందుకు కాదు తెలుసా?
డైరెక్ట్ స్పీచ్లో ఒకే ఒక మాట చెప్తా, బతికున్నంత వరకు నీ భర్త, చచ్చాక అతనికి నీ భర్త కాదు. మళ్ళీ చెప్తున్నాను, బ్రతుకున్నంత వరకు అతను నీకు తండ్రి, చనిపోయిన మరుక్షణం ఆయన నీకు తండ్రి కాదు. ఆయన నీకు తండ్రి కాదు, నీకు తండ్రి లేడు. భూ సంబంధంగా మాట్లాడుతున్నాను. అది ఎలానండి పాస్టర్ గారు అని అంటే, ఒకడు అంటున్నాడంట, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ వెంట వచ్చేస్తా. ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్తే నా వెంట వస్తావా? నా వెంట రావాలంటే కండిషన్ ఆయన. ఏంటి ఆ కండిషను? నీకున్నదంతా అమ్మి అది బీదలకి ఇచ్చి వచ్చేసి. వాడు బహుధనవంతుడు కనుక వాడు ఏం చేశాడు? రావడానికి ఇష్టపడలేదు. మరొకడు అన్నాడంట, ప్రభువా నేను నీ వెంట వస్తాను. వాడెందుకు వస్తానన్నాడు? ఆయన మనసు ఎరిగిన వాడు కనుక ఆయన ఏమన్నాడు తెలుసా? ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు నేలలో బొరీలు ఉన్నాయి, కానీ నాకు తలవాల్చుటకైనా. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు ఆయన? నాకే గతి లేదురా బాబు ఉండడానికి, నా వెనకాతను ఎందుకు, నువ్వు వద్దులే, నీ పని నువ్వు చూసుకున్నాడు. అర్థమైందా? ఎందుకంటే తన మనసు ఏంటో తెలుసు. ఏంటి తన మనసు అంటే, ఆయనతో వెళ్తే మనం ఏ పని చేయవలసిన పని లేదు, కష్టపడకుండా వేళకు భోజనం జరుగుతుంది, హ్యాపీగా అతనితో ఉండొచ్చు అనుకున్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తి ఏమండి వెంబడించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇక్కడ విషయం మీకు తెలియాలి, అయ్యా నీతో రావాలని అయితే నాకుంది, నీతో రావాలని అయితే నాకు ఉంది, కానీ మా నాన్నగారు చనిపోయారండి. ఇంటి దగ్గర ఎవరు చనిపోయారు చెప్పండి? మా నాన్నగారు చనిపోయారండి. మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి మా నాన్నగారి కార్యక్రమం చక్కబెట్టుకొని వచ్చేస్తానండి. అప్పుడు ఆ సందర్భాన్ని మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పినందుకైనా దయచేసి ఏమండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. శిశువులలో మరొకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతని చూచి నన్ను వెంబడించుము. ఒకసారి ఆ పదాన్ని నోటించండి. మా తండ్రి ఏమంటున్నాడు? చచ్చిపోయిన తర్వాతే నా పదం అంటున్నాడు. వినాలి బాగా. మేము రోజు విన్నాయి అనుకుంటే పోతారు. చూడండి సరిగ్గా. తండ్రి చచ్చాక కూడా ఏమంటున్నాడు? చచ్చిన ఆయన్ని ఏమంటున్నాడు? మళ్ళీ చెప్పండి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడన్నా, అడిగాడంట పర్మిషన్. చూసి అబ్బా నా బాబే చాలు చాలు. అక్కడ డాడీ అంటలేదేంటి? డాడోయ్ డాడే, ఓ డాడోయ్ డాడోయ్ డాడా, ఏ డాడీ? డాడీ ఎప్పుడు వెళ్ళిపోయారు రా బాయ్? ఇంకా డాడీ కాదు. తన ముక్కులో లేదా తన దేహంలో ఊపిరున్నంత వరకు నీకు డాడీ, ఆ తర్వాత నీ డాడీ కాదంట. మరి ఏంటట? అది శవం. అది డాడీ కాదా? అది డాడీ కాదు. నీ పిచ్చ అంతే, డాడో అని ఎడుతున్నావు అంతే. నీ పిచ్చి కాకపోతే ఈ సత్యం నీకు అర్థమైతే బ్రతుకున్నంత వరకే నీకు అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వదిన, బావ, బామర్ది, బాప. మరణించిన తర్వాత నీకు భూ సంబంధమైన సంబంధం ఏది లేదో అది శవం. ఇంక దేనికోసం ఏడుస్తున్నావు? మట్టి కోసమా? ఓకే, మీకు ఇంకొక మంచి మాట చెప్తా. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారండి. ఇది అర్థం చేసుకోండి. ముగ్గురు కలిసి కార్లో వెళ్తున్నారు. భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి. 18 టైర్లు సంథింగ్ ఉన్న ఒక భయంకరమైన దాన్ని ఏమంటారు, లాజిక్ పెద్ద ట్రాలీ ఉంటుంది కదా, వ్యాగన్ లాంటిది, గుద్దేసిందండి. స్పాట్లో పెద్ద కొడుకు గుండ అయిపోయాడండి. శిథిలం, అంటే దాని చిందర వందర అయిపోయింది బాడీ అంతా, తండ్రి కళ్ళ ముందే.
చిన్న కొడుకు పరిస్థితి ఏంటంటే 2 కాళ్ళు కట్టయిపోయినాయి, 2 చేతులు కట్టయిపోయినాయి. అర్జెంటుగా హాస్పిటల్ పాయింట్ నోట్ ఇచ్చేయండి. అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాడైనా కూడా బ్రతికే సూచనలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కనుక లేట్ చేస్తే వాడు కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ తండ్రి ఏ కొడుకు కోసం ఏడవాలి మీరు చెప్పండి? నా పాఠం అయిపోయింది. అదేంటమ్మా అలాగ ఉన్నారా అమ్మా? బ్రతుకున్నోడు గురించి ఆడవాలి అంతే కదా, చచ్చిపోయినోడు గురించి ఆడొద్దా అమ్మా? మీరు చాలా తెలివైనలే. అది ఆ మాట మీద నిలబడండి. రేపు ఎవడన్నా చచ్చిపోయినా కూడా మన ఇంట్లో ఆడకండి. వాస్తవం, మీరు అన్నది వాస్తవం, మీరు విన్నది కూడా వాస్తవం. సాక్షాత్ యేసు ప్రభు అన్నది కూడా అదే. ఏమంటున్నాడు ఒకసారి చూడండి. లోక సువార్త ఏమన్నాడు? ఇందాక యెషయా గ్రంథం 22లో చదువుకున్నాం కదా మనం 10లో. ఇర్మియా గ్రంథం మన్నించండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో పోయిన వారి గురించి ఇంక ఆడొద్దు. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత వరకు వారికి నీకు సంబంధం, వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నీకు సంబంధం లేదు. అలాగని నువ్వు ఏడ్చి ఏమైనా రప్పించగలవా? అన్న మీకు ఒక సంగతి చెప్పనా, ఏడితే నువ్వు కూడా పోతావు, ఏడ్చి నువ్వు పోతావు, పోయినోడు రాడు. ఇక పాట కూడా రాశాడు కదా, ఏమని రాశారు? పోయినోడు ఇక రాడు, ఎవరికెవరు తోడు, ఉన్నవాడు పోయినోడి గుర్తు నిలుపుతాడు. తర్వాత అలా ఉంటదన్నమాట మ్యాటర్. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎవ్వరికి ఎప్పటికీ చిక్కనోడు, పాడే ఎత్తడానికే స్నేహమన్నది, కురివి పెట్టడానికే కొడుకు ఉన్నది. సరేలేండి, మన దగ్గరికి రండి. ఇర్మియా 22:10 ఏమన్నాడు? పోయినోడిక వాడి గురించి ఎందుకు ఎడతావు? ఉన్నోడు గొడవ చూడు, అంతే కదా. ఈ ఉన్నవాడు పోకముందే చూడు. పోయినోడు కోసం ఎడిస్తే పోయినోడు రాడు. ఆ సంగతి దావీదు గారు కూడా బాగా అర్థమై ఎందుకు వచ్చే పరిస్థితి కాదని చెప్పి తినడం ఉపవాస దీక్షనే విరమించేసుకున్నాడు. యేసు ప్రభు కూడా ఇదే సత్యం చెప్తున్నాడు. ఇర్మియా గారు చెప్పిన విషయమే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి మళ్ళీ అక్కడ 23:28 లోక సువార్త. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా. అదేంటి ప్రభా, మేం బాగున్నాం కదా ప్రభా, నీకే కదా ప్రభా దెబ్బలు, నిన్నే కదా ప్రభా చంపేస్తున్నారు, నీ గురించి మేము ఆడవద్దా? ఏడాలి కదా ప్రభా అని అంటే ఆయన ఏమంటున్నాడు? మీకు నమస్కారం, నా కోసం అయితే ఆడొద్దు. ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిన మరుక్షణమే నేను ఎక్కడ ఉంటాను? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను నేను హ్యాపీగా. నా గురించి నాకు లేని బెంగ మీకెందుకు? పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు పోవడానికి సిద్ధంగా? అందులో మీరు ఉన్నారు అన్నాడు చూడండి అక్కడ, మీకోసం. ఇప్పుడు మనం ఏడవలసిన ఏడుపు ఎవరెవరి కోసం? పోయినోళ్ళ కోసం కాదంట, పోవడానికి సిద్ధంగా అందులో మనము ఉన్నాం, మన వారు ఉన్నారు, మన చుట్టూ ఉన్న సమాజం ఉంది. ఇప్పుడు మన ఏడుపు అంతా ఎవరి గురించి? టోటల్గా బ్రతికున్న మానవాళి కోసం మనం ఏం చేయాలి అంటే ఏం చేద్దాం? కూర్చొని చెట్టు కింద, ఏం చెట్టు అనేది? ఇదే చెట్టు, ఇది పామాయిల్ చెట్టు కింద కూర్చొని ఏడుద్దామా? ఓడాడు ఓ మమ్మీ అని ఏడుద్దామా? ఏంటి మరి ఏడుపేటి? ఏమన్నాడు అక్కడ మళ్ళీ? ఇర్మియా 22:10 ఏమన్నాడు? పోయినోడు గురించి ఏడ్చి ఏడుపు గురించి చెప్పట్లేదు, పోవుచున్న వారిని గురించి అంగలార్చమంటున్నాడు, ప్రలాపించమంటున్నాడు. ఏంటది అసలు? ఏంటి దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? అంటే దేనికోసం ఏడవాలి? లోకంలో చాలా మంది ఏడుతారండి. ఏడుపుల్లో రకరకాలు ఉన్నాయి తెలుసా? మళ్ళీ
బస్సుల మీదో ఆటోల మీదో లారీల మీదో రాస్తారు వెనకాల. ఏంటదే? నన్ను చూసి ఏ నన్ను చూసి ఆడొకరని ఉంటుంది. ఎందుకంటది అంటే నా ఎదుగుదలను చూసి, లేకపోతే నా అందాన్ని చూసి కదా. బండి చాలా బాగుందంటే దానికి ఏం తగిలిద్ది? దిష్టి తగిలిద్దట. మీకు తగిలింది ఎప్పుడన్నా అలాగా? మీకు తగలలేదా? తగిలినట్టు తెలియలేదా? సరే, ఇప్పుడు మ్యాటర్కి వచ్చి మనం ఆలోచిస్తే చెప్తున్నాడు కదా, వెళ్ళిపోవచ్చున్న వారిని గురించి ఏడవాలి. ఇది ఏ రకమైన ఏడుపు? దేవుని పిల్లలుగా మనం ఎలా ఏడాలి? ఇందాక మీరు చెప్పింది వాస్తవం. శిథిలం అయిపోయింది, అది అతకబడదు. చిందరం అయిపోయింది. పెద్ద కుమారుని దేహం ఏమైపోయింది? అతకబడదు. నేను ఏడ్చినా అది మరలా తిరిగి రాదు. వైద్యులు సైతం ఏమీ చేయలేదు. ఇప్పుడు నాకున్న చాయిస్ ఏంటంటే, ఇంక పోయింది, చెయ్యి దాటిపోయింది, అది మన చేతుల్లో లేదు. ఇప్పుడు మనం చెయ్యవలసింది ఏంటంటే, నా ఏడుపు కానీ, నా ఖర్చు కానీ, నా ప్రయాస దేనికోసం? ఈడు కొర ప్రాణంతో బ్రతుకున్నాడు. సాధ్యమైతే మనం ఏం చేయాలి చెప్పండి? వీడిని బతికించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? ఇన్ని కొర ప్రాణంతో ఉన్నవాడిని ఏం చేయాలి? బతికించుకోవాలి. ఈయన బతికించుకోవడం కోసం ఏం చేద్దాం మనం? ఈయన బ్రతికించుకోవడం కోసం ఏం చేద్దాం చెప్పండి? అన్నదానం చేస్తాడు, బతుకుతాడా? వస్త్రదానం చేస్తే ఖర్చు పెడుతున్నాడు కదా, తండ్రి ఖర్చు పెడుతున్నాడు కదా. వీడి కోసం అన్నదానం చేస్తే బతుకుతాడా? వస్త్రదానం చేస్తే బ్రతుకుతాడా? ఎక్కడన్నా బస్ షెల్టర్లు కట్టిస్తే బతుకుతాడు వీడి పేరట? మాట్లాడనమ్మా. మరి ఏం చేస్తే బతుకుతాడు? డైరెక్ట్గా చెప్పండి నాకు సమాధానం. ఎంత ఖర్చు అయినా సరి అయినా మెడిసిన్ పడాల. అర్థమవుతుంది మీకు? సరి అయిన వైద్యం అందాలి. వీడికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు విషయానికి వచ్చేస్తున్నాను. లోకమంతా కూడా రెండో కుమారుని దశలో ఉంది. చెప్పండి, లోకమంతా ఏ దశలో ఉంది? రెండో కుమారుని దశ. అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది, కొర ప్రాణంతో ఉంది. ఇప్పుడు ఈ లోకానికి మనం అందించాల్సింది అన్నదానాలు, వస్త్రదానాలు, ఏమండి, నీటి దానాలు, ఆ దానాలు, ఈ దానాలు కాదు. మరి ఏం అందించాలి? ఏం అందించడానికి మనం ఏడవాలి? ఏం అందించడానికి మనం ఖర్చు పెట్టాలి? ఏం అందిస్తే మనిషి బతుకుతాడు చెప్పండి? అసలు భక్తులు దేనికోసం ఏడ్చారో 2-3 మాటలు చెప్పి ముగిస్తాను, చూద్దామండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 136వ వచనం చదువుదాం ప్రియులారా. 119వ కీర్తన 136వ వచనం. దయచేసి అందరు బైబిల్లో పంచేయాలి ప్లీజ్. 119వ కీర్తన 136వ వచనం. చదువుమా. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నదే. కీర్తనాకారుడు భక్తుడైన దావీదు కన్నీరు ఏరులై పారుతుందంటే చచ్చిపోయినోడు గురించి ఏడుతున్నాడా? మాట్లాడండి. ఏంటండి మీరు? మాట్లాడండి. ఏమైనా చనిపోయిన యెషయా వాళ్ళ నాన్నగారు తండ్రి చచ్చిపోయాడని ఏడుస్తున్నాడా? దాని గురించి ఏమైనా ఏరులై పారుతుందా? చచ్చినోళ్ళ గురించి ఏమైనా ఏడుస్తున్నాడు ఆయన? ఎవరు? ఏం తక్కువండి ఈ మహారాజుకి? 40 ఏళ్ళు విజయుడిగా పరిపాలించిన ఒక గొప్ప మహాచక్రవర్తి అండి దావీదు. ఆయనకి ఏం తక్కువ ఏడుస్తున్నాడు చెప్పండి? తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేకనా, కట్టుకోవడానికి బట్ట లేకనా, పాలించడానికి రాజ్యం లేక, అధికారం లేక. దేనికోసం అంట? జనులట, మళ్ళీ చదవండి, వాక్యాన్ని వింటున్నారంట. ఏం చేస్తున్నారంట? ఎవరు వచ్చి చెప్పినా వింటారట. ఈయన ఏం చేస్తారు? రాత్రి వచ్చాడండి అయ్యగారు, అద్దరిపోయేలా చెప్పాడండి బాబు, ఎరగదీశాడు అయ్యగారు. మేము ఎప్పుడు వినని వర్తమానం చెప్పాడండి బాబు రాత్రి వచ్చిన ఆయన కదా.
బాగా అభినందిస్తారు, పొగుడుతారు. బాగుందండి, బాగుంది. ఏం బాగుంది? వాక్యం బాగుంది, కానీ ఏం చేస్తలేదంట. చూడండి, బాగుందండి, అంతేగా. బాగుందండి, కానీ మేము మాత్రం ఒక్కడు కూడా మార్చుకోము, మేము మారమండి. ఎంతమంది ప్రసంగికులు వచ్చినా వచ్చి ఎరగ తీసుకొని చెప్పుకోవడం వెళ్ళిపోవడమే తప్ప మేము మాత్రం మారమండి. మా కళ్ళు మాదే, మా జీలుగు కళ్ళు మాయే, మా సారాయి మాదే, మా చుట్ట మాదే, మా గంజాయి మాదే, ఏమండి, మా వ్యభిచారం మాదే, మా సిగరెట్ మాదే, మా బీడీ మాదే, మా నీతి మాలిన బతుకులన్నీ మా ఎప్పటికీ మా బతుకులు ఇంతేనండి. మేమైతే మారమండి అని వాళ్ళు ఉన్నారే, వాళ్ళ గురించి ఏడుస్తున్నాడంట. ఎవరు? మాట్లాడండి. మరి మనకుంది ఏడుపు? ఏమి తక్కువ లేదు ఆయనకి ఏడుపు ఏంటండి? నాకు అర్థం కాదు. దేశాన్ని వెళ్ళే ప్రధానమంత్రి మోదీ గారు ఏడుతో కూర్చుంటే మీకు బాధ ఉండదా? అసలు ఆయన ఏడుతున్నాడంటే వితౌట్ రీజన్, ఏ కారణం లేకుండా ఏడుస్తాడు చెప్పండి. అలాంటిది ఒక జాతికి రాజండి, మహానుభావుడు. ఆయన బాధ దేనికోసం? తన భార్య కోసం, పిల్లల కోసం, బిడ్డల కోసం. ఏమండి, తన కోసం కాదంట. జనం ఎవరైతే వాక్యం వింటున్నారు కానీ దానిని అనుసరించి నడవట్లేదంట. చాలా మంది, నేను ఇలాగ అంటున్నానని మీరు బాధపడ్డా పర్లేదు, కానీ మీరు అర్థం చేసుకోండి, క్రైస్తవులు చాలా మంది, 99% మంది ఇలాగే ఉన్నారు. 100కి ఎంతమంది? 99% మంది వింటున్నారు కానీ బ్రతుకులు మారట్లేదండి. అంటే వాక్యాన్ని అనుసరించి నడవట్లేదండి. ఇప్పుడు మనం మన కోసం ఏడవాలి, మన పిల్లల కోసం ఏడవాలి. ఎందుకు ఏడవాలి? ఇప్పుడు చదవండి, ఎందుకు ఏడవాలి? వింటున్నాం, గుడికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం. గుడికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం. సభలకు వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం. టీవీ ముందు కూర్చుంటున్నాం, వాక్యం వింటున్నాం. మంచి వాక్యం, మంచి ప్రసంగికుల మాటలే వింటున్నాం. కానీ ఏ ఒక్క మాట మనం అనుసరించి నడవట్లేదని మనకు తెలుసు. అయినా కూడా మనకేం రావట్లేదు చెప్పండి? మనం వాక్య ప్రకారంగా బ్రతకట్లేదన్న సంగతి కూడా మనకి తెలుసు. అయినా కూడా మనకేం రావట్లేదు. మాట్లాడండి అమ్మా, మీకు నమస్కారం అండి, నేను తెలుగులో మాట్లాడుతున్నాను. అయినా కూడా మనకేం రావట్లేదు. ఏడుపు రావట్లేదంటే ఖచ్చితంగా మీరు కలకాలం వెయిట్ చేయటువంటి పరిస్థితులు జారిపోతారు. జాగ్రత్త. అతి తక్కువ కాలం ఏడవండి, తప్పించబడతారు. కఠిన మనసుకులై ఇలాంటి కఠినమైన మాటలు చెప్పాక కూడా మీ బతుకుల్లో వాక్యాన్ని అనుసరించకుండా ఇష్టానుసారంగా బతికేస్తూ క్రైస్తవులుగా చాలా మంది అవుతూ ఎక్కడికి వెళ్ళిపోదామని. ఇక్కడ నువ్వు ఏడవలేదంటే అక్కడ ఏడ్పును, పళ్ళు కొరుగుట. అక్కడ నిన్ను ఆపేవాడు ఎవడు ఉండడు, ఎక్కడన్నా ఓదార్చేవాడు ఉంటాడు. ఇప్పుడు మనం దేనికోసం ఏడవాలి? బతికుండి గుడికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, అనుసరించి నడవని వారిని కూర్చి మనం ఏం చేయాలి? ఏడవాలి. చాలా గ్రామాల్లో సువార్త చెప్తూ ఉంటారు, వింటారు, కానీ మారరు. అలాంటి వారి గురించి మనం ఏం చేయాలి? ఏడవాలి. మన ఏడుపు అదే, సువార్తే మన ఏడుపు. మారని, మార్పు చెందని వారిని గూర్చే మన ఏడుపు. మరొక మాట చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఏడుతున్నారు. ఎందుకు ఏడుతున్నారో చూద్దామండి. 3వ అధ్యాయం 18వ వచనం. చచ్చిపోయిన వాళ్ళ గురించి అడతలేదండి, వీళ్ళంతానే పోవుచున్న వారిని గురించి ఏడుస్తున్నారండి. చూసారా? అనేకులు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18, సిలువకు, మళ్ళీ చదువు, అనేకులు, ఆ పదాన్ని రౌండప్ చేసేయండి. అనేకులు అనే పదాన్ని రౌండప్ చేయండి. అనేకులు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అనేక సార్లు చెప్పాడంట. అప్పుడు ఎలా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడండి? ఏడుస్తూ చెబుతున్నాడు.
ఏమంటే పౌలు గారు ఏడుపు దేనికండి? ఆయనకి భార్య లేదు, పిల్లలు లేరు. ఏమండి? ఆయనకి భార్య బిడ్డలు లేరు కదండి. ఆయనకి దేని గురించి అండి ఆయన ఏడుపు? అమ్మా, సంఘానికైనా చెప్తున్నాడు, ఫిలిప్పి సంఘంతోనైనా మాట్లాడుతున్నాడు. ఆ ఫిలిప్పి సంఘానికి ఏమండి అన్ని సంఘాలకు కలిపి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అసలు ఆ సారం ఏంటండి? క్రీస్తు శిలువకు శత్రువులుగా అనేకులు మారిపోతున్నారట. పాయింట్కి రావాలి మీరు. దేనికి శత్రువులైనందుకే నేర్పు? క్రీస్తు శిలువకు ఏమయ్యారట? అంటే ఎలాగది ఏమ్మా? క్రీస్తు శిలువ శత్రువులు అంటే ఎలాగా? ప్రాస్పారిటీ గాస్పెల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రభువుని అడ్డం పెట్టుకుంటారు, వ్యాపారం చేస్తారు. ప్రభుని అడ్డం పెట్టుకుని ఏం చేస్తారు? వ్యాపారం. అందుకనే సాతాను ఎంత బలమైందంటేనండి, దేవుడు ఈ దేవ సహాయం అనేవాడిని నేను బలంగా వాడుకోవాలనుకుంటాడండి. వాణ్ణే ఏర్పరచబడిన వారిని సైతం అది ఏం చేస్తుంది తెలుసా? ఈడ్చుకెళ్ళిపోద్దండి. ఎప్పుడైతే దేవుడు నేను వాడుకోవాలి అని ఈ వ్యక్తి నిలబెట్టుకుంటాడో దేవుడు, సాతాను కూడా వచ్చి ఇతను ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంతవరకు సత్యవాక్యం బోధించిన వాడు కాస్త సాతాను గాడు ఎప్పుడైతే ట్రాప్ చేస్తాడో బోధించకూడని సంగతులు బోధిస్తా ఉంటాడు. అర్థమైంది మీకు? ఏదో అయ్యగారులు 4 మొక్కలు నేర్చేసుకొని వచ్చి ఇక్కడ ఏమంటే ఊదేసి వెళ్ళిపోతారు అనుకోకండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ బహుశా మీరు అర్థం చేసుకోండి, దేవుని ఆత్మ సహాయం లేకుండా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం అనేది కష్టమండి. మానవ జ్ఞానం సరిపోదండి. పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే తప్ప ఇక్కడ మనం నిలబడి కూర్చొని మాట్లాడడానికి వీలు పడదు ప్రియులారా. ఒకవేళ ప్రాక్టికల్గా కాకుండా, అనుభవపూర్వకంగా కాకుండా, ఆత్మ సహాయంతో కాకుండా ఏవో 4 మాటలు పెదాల మీద ఒళ్ళించి వెళ్ళిపోతే ఆ పరిచర్య వేరేగా ఉంటుందండి. కాబట్టి పౌలు గారు ఏడ్పు దేని గురించి అంటే, చాలా మంది దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారు. దేవుని పేరిట అన్ని దేవుని పేరిటే చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసేదేంటి? అక్రమం. అందుకంటాడు యేసుప్రభు రెండో రాకలు వచ్చినప్పుడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి ఉండి. సువార్తను ప్రకటించడంలో కూడా ఏమండి సిలువ సువార్తకు ఆపోజిట్ గా ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఎన్ని గ్రూపులు అండి? మర్మన్స్, యెహోవా సాక్షులు, సెవెంత్ డే విట్నెస్, బోల్డ్ ఉన్నాయండి. 36,000 డినామినేషన్స్ ఉన్నాయి. ఆలోచించండి, ఎన్ని డినామినేషన్లు? 36,000. ఇందులో ఒకడేమో యేసు ప్రభు దేవుడు కాదంటాడు, మరొకడేమో యెహోవా దేవుడు కాదంటాడు, మరొకడేమో పరిశుద్ధాత్ముడు దేవుడు కాదంటాడు. ఒకళ్ళు త్రియేకం అంటారు, ఒకళ్ళేమో విడివిడిగా అంటారు. రకరకాలు ఉన్నాయండి. సరైన దైవత్వాన్ని అర్థం చేసుకున్న పరిస్థితి లోకంలో మనకు కనపట్లేదు ప్రియులారా. అంతా కూడా శిలువుకి ఏమైపోతున్నారు? శత్రువులు. ప్రభు మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, సువార్తకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, బోధించే వాళ్ళే వ్యతిరేకంగా బతుకుతున్నారు. అందుకనే ఆయన ఒకటి, దావీదేమో ఎంత విన్నా కూడా వాక్యాన్ని అనుసరించి నడవక, మారు మనసు పొందక, వాక్యాన్ని అనుసరించి నడవని జనాంగం గురించి ఏడుస్తుంటే, పౌలు గారేమో వాక్యాన్ని చెబుతున్నారు కానీ చెప్పేవాడికి మారు మనసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. శరీరధారి ఉన్న దినములలో ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలు నాయన. ఎవరైనా ఏం చేశాడంట? ఏమ్మా, శరీరధారిగా ఉన్న దినములు ఏం చేశాడంట ఆయన? మహారోదన అంటే ఏటో? మహారోదన అంటే ఏంటి? రోదన అంటే ఏంటండి? రోదన అంటే ఏంటో తెలుసా?
ఏడ్చి 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 ఏడవలేక గోడకు జారబడి మూలుగుతారు చూసారా. యేసుప్రభు ఏం చేశాడంట? ఆయనకి ఎందుకండి, ఆయనకి భార్య లేదు కదా, అలాగని కుటుంబ భారం అంతా ఆయన మీద ఏమైనా పెట్టేశారా? ఆయన ఏడుపు దేనికండి నాకు తెలియక అడుగుతాను. అలాగనే మరియమ్మ ఏమైనా చనిపోయిందనా? యోసేపు గారు కూడా ఉన్నారు కదా, అందరికంటే ముందు ఈయనగా చచ్చిపోయాడు. మాట్లాడండమ్మా. మరి ఈయన ఎవరి కోసం ఏడ్చాడండి? యేసుప్రభు ఏం చేశాడంట? మహారోదన అంటాడు. చాలా మంది అనుకుంటారు లాజరు సందర్భంలో కూడా ఆయన ఏం చేశాడు? కన్నీళ్ళు. అక్కడ ఎందుకు ఏడ్చాడు? లాజరు గారు చచ్చిపోయినా, చచ్చిపోయిన నుండి బతికించడం రాదనా? ఏమండి అక్కడ ఎందుకు ఏడ్చాడు? సందర్భం ఏంటి అక్కడ? మార్త నమ్మలేదు కాబట్టి, ఆమె అపనమ్మిక నిమిత్తం వారి అవిశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? ఆయన కన్నీరు విడిచినని ఉంటది. అంటే యేసు ప్రభు కన్నీరు ఎందుకు? దాదాపు ఆన్సర్ దగ్గరకు వచ్చాం. ఎంత చేసిన, ఎన్ని చేసిన, ఏమంటే ఎన్ని చేశాడండి మహానుభావుడు. నిజంగానండి యోహాను సువార్త చివరి అధ్యాయం మనం చదువుతుంటే యేసు ప్రభు ఎన్ని చేశాడని రాయించాడు చూడండి దయచేసి. 21వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని యేసు చేసిన కార్యములు ప్రతీది వివరించి రాస్తే అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను, అంటే ఎన్ని చేశాడంట? లోకము పట్టనన్ని కార్యాలు చేశాడంట ఆయన. ఇంకా చూడండి ఇక్కడ 20వ అధ్యాయం 30-31 వచ్చిన. మరియు అనేకమైన ఇతర కార్యక్రమాలు అన్నాడు చూడండి అక్కడ. ఏమండి ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులు ఎదుటి చేసిన, అవి ఈ గ్రంథమందు రాయబడలేదు. ఎందుకని? రాస్తే అలా వ్రాయబడిన గ్రంథాలకు భూలోకమైన అన్ని చేశాడు. ఇన్ని చేసినా కూడా చెప్పండి, యేసునందు కళ్ళార చూసిన వాళ్ళు ఏం చేస్తలేదు? విశ్వాసం ఉంచట్లేదు. యేసు ప్రభు ఏడుపేంటి చెప్పండి నాకు? నా యందు విశ్వాసం ఉంచిన వాడి నిత్య జీవము. ఇప్పుడు జనాలందరూ ఇన్ని చేసిన కార్యక్రమాలు జనులు ఏం చేస్తలేదంట? చూసి కూడా కళ్ళారా నమ్మట్లేదంట, విశ్వసించట్లేదంట. ఇప్పుడు యేసు ప్రభు ఏడుపు దేని గురించి? ఇన్ని సాక్షాత్తు దేవుడు, దేవునితో సమానుడు, దేవుని కుమారుడు, సృష్టికర్త యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కళ్ళ ముందు అన్ని చేసినా కూడా నమ్మట్లేదంటే ఆయన ఏడుపు ఏంటో తెలుసా? మరి మనం వెళ్ళి చెబితే నమ్ముతారా? ఆయన అన్ని చేసినా ఆయన నమ్ముతలేదు. అదే ఆయన ఏడుపు. ఆయన ఏడుపు ఆయన కోసం కాదు. ఎందుకంటే నన్ను నమ్మితే, ఇన్ని చేసిన తర్వాత ఆయన వీళ్ళ మనసు కరిగి నన్ను నమ్మితే అప్పుడు ఏమొస్తుంది? నిత్య జీవం, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు. యోహాను 11:25 మీ అందరికి తెలుసు. నేనే మార్గము, నేనే సత్యము, నా యందు విశ్వాసం ఉంచాలి. అదొక్కట ఆయన ఏడుపు. కానీ జనులు ఏం చేస్తలేదు? నమ్మడం లేదు. ఇప్పటికీ నమ్మడం లేదు. నమ్మకపోగా ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన మీద అవాక్కులు చవాక్కులు పేలేవాళ్ళు ఎక్కువైపోయారండి. దొంగ బాబాలు ఎక్కువైపోయారండి. ఏమండి ఆయన మీద విరుచుకుపడే క్రీస్తు విరోధులు ఎక్కువైపోయారండి. దేవుడు ముసుగులో క్రైస్తవ్యంలో ఉండి కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా బోధలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. ఇంక నేను ఆ డినామినేషన్స్ గురించి ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రియులారా, దావీదు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడ్చాడో నేను మీకు వివరంగా చెప్పాను. వింటున్నారంట జనాలు, వాక్యం అయితే వింటున్నారు, కానీ ఎవరు పాటించడం లేదని ఏడుస్తున్నాడు. పౌలు గారు ఏడుస్తున్నారు. అందరూ తెగ బోధ చేసేస్తున్నారు, కానీ బోధించే వాళ్ళు ఏం చేస్తలేదు? బోధించే వాళ్ళే సిలువకు శత్రువులైపోయారట. ఆయన ఏడుపది. యేసు ప్రభు ఏడుస్తున్నాడు. ఎందుకని? అటు బోధ వినేవాడు కానివ్వండి, ఇలా బోధించేవాడు కానివ్వండి, ఎవ్వడు నా యందు విశ్వాసం ఉంచడం
లేదు. అది వాళ్ళు ఏడుపు. మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? కొంతమంది నేను కాపాడుకోవాలని. నాకు ఒక్కోసారి ఏడుపు వస్తుందండి, బాధ అనిపిస్తుందండి. మా ఆవిడ ముందు ఏడవలేండి. నేను పైకి చర్చిలోకి వెళ్ళి ఏదో ఒక మూల ఏడ్చి వస్తానులేండి. ఎందుకు వస్తుందంటే అండి నాకు బాధ, ఊర్లో ఇంతమంది ఊర్లో ఉండగా ఒక్క చిన్న పిల్లని, ఒక చిన్న పాపను మనం కాపాడలేకపోయాము అని అంటే ఒకసారి ఆలోచించండి. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు. ఒక చిన్న పిల్లని ఒక కుర్రోడు పాడు చేశాడన్న మాట వినపడం కానీ అసలు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ బిడ్డ చచ్చిపోయింది. ఒకడు పైచాచికత్వాన్ని బట్టి ఒక బిడ్డ ఏమైపోయింది, పసిగుడ్డు చచ్చిపోయింది. అప్పుడు ఊరు జనం మొత్తం ఆ డెడ్ బాడీని, రక్తంలో పొర్లాడుతున్న డెడ్ బాడీని చూసినప్పుడు నిజంగా ఎంత కోపం వచ్చేస్తుందండి. రెండోది, బాధ్యత కలిగి మన మనస్సాక్షితో మనం అందరం ప్రశ్నించుకుంటే, ఒరే మనం ఎంతమంది ఊరు జనం ఉన్నామో, ఒక్కడి బారి నుండి బిడ్డను మనం కాపాడలేకపోయామే అన్న బాధ నిజంగా మనసున్నోడికైతే కలుగుతాయి. ఇంతమంది ఉండి కూడా ఒక్క బిడ్డను మనం ఏం చేయలేకపోయాం, కాపాడ. ఇది మీకు బాగా అర్థమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 1/3 అంటే 4లో 3 ఎవరున్నారో తెలుసా? క్రైస్తవులు ఉన్నారు. ఈ 4లో 3 ఉన్న ఈ క్రైస్తవులు ఒక్కొంతును కాపాడుకోలేకపోతుందన్న కసి నాకు రోజు రోజుకు పెరుగుతుంటదండి. 3 క్రైస్తవులు అయితే ఒక్కొంతుని ఎందుకు కాపాడుకోలేకపోతుంది? ఎందుకంటే ఈ 3 కూడా చెప్పాలి, చచ్చిన వాళ్ళ గురించి ఏడుస్తున్నారు. చెప్పాలి, దేని గురించి ఏడుస్తున్నారు చెప్పండి? చచ్చిపోయినోడు గురించి ఏడుస్తున్నాడు. పోవుచున్న వాడి గురించి ప్రలాపించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, దుఃఖించేవాళ్ళు లేరు ప్రియులారా. ఎందుకంటే ఆడు బాగున్నారా, ఆడు ఉద్యోగం చేసుకుంటున్నారా, ఆడు సెంట్రల్ గవర్నమెంట్ రా, వాడు పోలీస్ డిపార్ట్మెంట్ రా, మిలిటరీ రా, నేవీ రా, ఎయిర్ ఫోర్స్ రా, బాగా సంపాదించేసి ఆడికేవరా బాగా బతుకుతున్నాడని ఏడుపు తప్ప ఆడు దేవుణ్ణి నమ్ముకోలేదురా, పోతే నరకానికి వెళ్ళిపోతారా. ఒరే వాడికి ఇప్పుడు బతుకుండగానే వాడికి వైద్యం, ఇందాక చెప్పాను కదా, కాళ్ళు చేతులు పోయినాయి, క్షణాలలో వాడికి ట్రీట్మెంట్ ఇస్తేనే బ్రతుకుతాడు. ఖర్చు దేనికి పెట్టాలి చెప్పండి తండ్రి? ఇప్పుడు వైద్యానికి పెట్టాలి. ఖర్చు దేనికి పెట్టాలి? వైద్యానికి పెట్టాలా. ఇప్పుడు అలాగే ఆడు బాగున్నాడు అనుకుంటున్నాం, కానీ కాళ్ళు చేతులు తెగిపోయి ఉన్నాయి, మరణశయ్య మీద ఉన్నాడు, చివరి దశలో ఉన్నాడు. ఆడికి ఏం కావాలో తెలుసా? ఏమండి, ఏం కావాలి? వాడిని బ్రతికించే వైద్యానికి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మనిషిని బ్రతికించేదేదో ఆ వైద్యపు ఖర్చు కోసం మనం ఆడవాలి. ఆ బిడ్డను హాస్పిటల్ జాయిన్ చేయడానికి ఆడవాలి, ఆ బిడ్డకు డాక్టర్కి అయ్యే ఖర్చు భరించడానికి ఆడవాలి, మందుల కోసం ఆడవాలి, అని బతికించుకోవడానికి ఆడవాలి. మనం టోటల్గా దేనికోసం ఆడవాలి? అని బతికించుకోవడం కోసం ఆడవాలి. మరి మనిషిని బ్రతికించేది, మనిషిని రక్షించేది ఏది? దానికోసం మనం ఖర్చు చేస్తున్నావా? దానికోసం మనం ప్రయాసపడుతున్నావా? దానికోసం మనం కష్టపడుతున్నావా? దాంతో మనం ఏమండి మనిషిని రక్షించుకోగలుగుతున్నావా? బైబిల్ ఏం రాయబడిందో చూడండి, ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక తీశారమ్మా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, ప్రార్థన చేసుకుందాం. అందుచేత ఎందుచేత అమ్మా, ఇంక పోయినోడు ఎలాగో పోయాడు కాబట్టి ఇంక పోయిన వాళ్ళ గురించి ఆడకండి. ఎందుకంటే ఆ చచ్చిపోయిన రోజు అయిపోయింది. ఏంటది? ఆయనకి మీ డాడీ కాదు. అర్థమవుతుందా మీకు నా భాష? మీ డాడీ ఇచ్చిన డాడీ ఉన్నాడు, ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. ఇప్పుడు ఇన్ని మాటలు విన్న తర్వాత మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, బ్రతికున్న వాళ్ళని బ్రతికించుకోవడం ఎలా, వీళ్ళని బ్రతికించుకోవడానికి మనం ఎలాంటి ఏడుపు ఆడాలి, ఎలా కష్టపడాలి, ఎలా ప్రలాపించాలి, ఎలా ప్రయాసపడాలి, ఏం చేసి బతికించుకోవాలి. పోయినోడు పెద్ద కొడుక ముక్కలైపోయాడు, ఇంకా అదే జరగని పనే అయిపోయింది, చేదాటిపోయింది. ఇప్పుడు చిన్న కొడుకు కోసం మన ప్రయాస అంతా, వాడికి అయ్యే ఖర్చు కోసం మనం ప్రయాసపడాలి. అవసరమైతే వైద్యుడు కాళ్ళు పట్టుకొని అయినా సరే, అయ్యా నా దగ్గర ఉన్నది ఈ పుస్తలే, ఈ రూపాయి పాపాయి, నేను ఇంకేం చేయలేను,
దయచేసి నీ వైద్యంతో బ్రతికించు. అది నీ దగ్గరే ఉంది. ఇప్పుడు మరణశయ్య మీద ఉన్న ఈ లోకాన్ని బ్రతికించేది ఒక్కసారి చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, మీ ఆత్మలను రక్షించు అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. ఏమన్నాడు? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో. సాత్వికముతో అంగీకరించుడి. ఇప్పుడు మనిషిని రక్షించేది, మనిషిని బ్రతికించేది ఏంటంట? కీర్తనలో కూడా అంటారు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే. ఇప్పుడు మనిషిని బ్రతికించేది ఏది చెప్పండి? మనిషిని రక్షించేది ఏది చెప్పండి? మనిషిని కాపాడేది చెప్పండి? మనిషిని పరలోకానికి తీసుకెళ్లేది చెప్పండి? ఇప్పుడు మనం చిన్న కొడుకులు చాలా మంది ఉన్నారు కదా, ఈ లోకంలో ఉన్నోళ్ళు చాలా మంది ఎవరో చిన్న కొడుకులే కదా. ఈ లోకంలో బడాబాబులై ఉండొచ్చు వాళ్ళు, కానీ నేను చెప్పిన ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఎవరో చిన్న కొడుకులే, కొర ప్రాణంతో ఉన్నారు. వాళ్ళని బ్రతికించడానికి మనం వైద్యం అందించాలి. అర్థమైంది మీకు? వాళ్ళకి అన్నదానం చేస్తే బిర్రుగా తినిపోతారు తప్ప వాళ్ళు మారరు. వస్త్రదానం చేస్తే తీసుకుని వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు మారరు. నువ్వు ఏ దానం చేసినా అందుకుంటారు తప్ప వారిలో మార్పు రాదు. మరి ఏం చేస్తాడు బ్రతుకుతాడు అది చూడాలి. దానికోసం ఆడవాలి. దేనికోసం? అది సువార్త ప్రకటన. వాక్యాన్ని ఏం చేయాలి? ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఇప్పుడే చదువుకున్నాం, ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అన్నాడు కానీ సువార్త అనలేదు కదండి. అనకండి కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో 24, 20 చదవమ్మా. చదువునానా? సర్వ శరీరులు గడ్డిని పోలినారు, వారి అందమంతయు ఉన్నది గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, నిలుచునా. అక్కడ నుంచి చూడండి, మీకు ప్రకటింపబడిన సువార్త. రివర్స్ లో చదువు నాయన. అంతే. ఈ వాక్యమే. వాక్యంలో ఏముంది? సువార్తలు ఏముంది? ఇప్పుడు మనిషిని బతికించేది ఏది? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మనం ఏడిపేటి ఈ ఏజెన్సీకి వచ్చి ఏడిపిదే. ఎందుకు వస్తున్నాం మనం? పని లేక. ఒక్కరు మారినా చాలండి. మరి ఈ ఏడుపు అందరికి ఉండాలండి. నేను అదే చెప్పాను. ఏమని చెప్పానంటే 99% మంది పోయిన వాళ్ళ గురించి ఏడ్చే వాళ్ళే ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మీరు ఆలోచించండి. చచ్చిపోయినోడు 90 ఏళ్ళైనా బతికున్నోళ్ళు తరతరాలుగా తాతలకి ముత్తాతలకి ఏమండి సంస్కారం పేరుతోటి, ఏంటిది సంవత్సరికం పేరుతోటి జ్ఞాపకార్థంగా పెట్టే ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా మీకు? ఎన్ని దానాలు చేస్తున్నారో తెలుసా మీకు? నేను అన్ని మతాల గురించి, అన్ని రిలీజియస్ గురించి నేను మాట్లాడుతున్నాను ప్రియులారా. నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ. అందరూ కూడా మన క్రైస్తవులకి ఇంకా చాదస్తం ఎక్కువండి బాబు. ప్రతి సంవత్సరం దేనికి పెట్టాలి ఖర్చు? దేనికి పెడుతున్నాం ఖర్చు? పోయిన ఆయన్ని జ్ఞాపకం చేసుకొని పెడుతున్నావు కానీ ఇంట్లో ఉన్న ముసలాయనకి ముద్దడుతున్నావా? పోనీ ఆయనకు ముద్దతో పాటు ఆయన బుద్ధి బాగలేదు, బుద్ధి సరిచేసి వాక్యాన్ని చెబుతున్నావా? దేనికోసం ఎడుతున్నావు? ఆడు పోలేదని ఎడుతున్నావా? అర్థమైందా ఈ చివరి మాట? ఏంటి? ఉన్న ముసలేడు లేదని ఎడుతున్నావా? అందుకన్నాడు యేసు ప్రభు, అమ్మలారా చెప్పండి, గట్టిగా చెప్పండి అందరు కలిసి, అమ్మలారా. ఇప్పుడు మనం ఎవరి కోసం ఏడుద్దాం? కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? ప్రార్థన చేసుకున్నాం. ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి భారం కలిగి ప్రార్థించు. ఇంకా కరెంట్ రాలేదు నాన్న, స్విచ్ ఆఫీసారేటి? అక్కడ సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు భారం కలిగి ప్రార్థించండి. వాక్యం మీకు అర్థమైతే. పోయిన వాళ్ళు ఎలాగో పోయారు,
మన చేయి దాటిపోయింది, అది మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ గురించి ఏడిస్తే మొన్న ఒడిసిలేరులో ముందు భర్త చనిపోయాడు, భార్య చనిపోయింది అనుకుంటా, భార్య నాన్న ఫస్ట్ చనిపోతా, ఆ భర్త చనిపోయాడు. భర్త చనిపోయినాడని చచ్చిపోయినోడు కోసం ఈవిడ ఏడ్చింది. భర్త దిన కార్యక్రమం కాకముందే ఇంకా టెంట్ కూడా తీయలేదు, ఈవిడ చచ్చిపోయింది 4వ రోజుకే. మొన్ననే ఒడిసిలేరు ఆలూరే. చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడితే మీరు చెప్తారు, అలాగే ఆడకండి. పోయిన వాళ్ళు ఎలాగ పోయారు. బ్రతికున్న వాళ్ళని బ్రతికించుకోవడం కోసం, బ్రతుకున్న మనం దేవుళ్ళు బ్రతకడం కోసమే ఆడవాలి. ఏడుద్దాం, ప్రార్థించండి దయచేసి. కళ్ళు మూసుకోండి, తల ఉంచండి, ప్రార్థన చేసుకోండి.